హాయ్ అండి, వెల్కమ్ టు ప్రణూస్ వరల్డ్. ఈరోజు మా పిల్లలు అయితే తొందరగా ఫ్రెష్ అయ్యి కూర్చున్నారండి. సో వాళ్ళ కోసం నేను లంచ్ కూడా తొందరనే ప్రిపేర్ చేశాను. లంచ్లోకి ఏంటంటే టమాటా కర్రీ విత్ షుగర్, వితౌట్ షుగర్, మజ్జిగ చారు, మిర్చి కర్రీ, ఈ 3 ప్రిపేర్ చేశాను. అండ్ ఈరోజు రైస్ కూడా తొందరనే పెట్టేశానండి. రైస్ తొందరగా పెట్టడానికి రీజన్ ఏంటి అంటే, నేను పికిల్స్ పెట్టానని చెప్పాను కదా, ఈరోజు ఆ పికిల్స్ని బయటకు తీసి మంచిగా కలుపుదామని చెప్పేసి ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాను కాబట్టి ఇంకా లంచ్ తొందరగా ప్రిపేర్ చేశాను. చూడండి, ఆ జాడీలో ఉన్న ఆవకాయని దాంట్లోకి వంపుదామంటే అది పడట్లేదు, బరువు ఉంది. సో నేను కిందికి దింపి చేయితో తీస్తున్నాను. ఇది ఎక్కువ క్వాంటిటీలో పెట్టాను కాబట్టి చాలా బరువు ఉంది. ఈ పికిల్ పెట్టేటప్పుడు మాత్రం వీడియో తీయడానికి పాసిబుల్ అవ్వలేదండి. అందుకే పికిల్స్ వీడియోలో ఈ పికిల్ మాత్రం రాలేదన్నమాట. ఇంకా పికిల్ని మళ్ళీ కలపడానికి రీజన్ ఏంటి అంటే, దాంట్లో ఉన్న ఆయిల్ కానీ, సాల్ట్ కానీ, ఆ వెల్లుల్లి కానీ, ఇంకా మిగతావన్నీ కూడా మంచిగా కలిసిపోతాయని చెప్పేసి ఎవరైనా కూడా వితిన్ 1 వీక్ లోపు మళ్ళీ కలుపుతారు. అందుకోసమే నేను కూడా ఈరోజు కలుపుతున్నాను. యాక్చువల్గా మన దగ్గర ఆవకాయని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారండి. జాడీలోకి ఎత్తే ముందు బొట్టు పెట్టిన తర్వాత ఎత్తుతారనమాట. అందుకే మా పాపకి చెప్పాను బొట్టు పెట్టమని చెప్పి. తను పెట్టిన తర్వాత ఇంకా మొక్కి నేను జాడీలోకి ఆ పికిల్ మొత్తం షిఫ్ట్ చేశాను. నెక్స్ట్ పికిల్ ఏదైతే ఉందో ఆ అల్లం పికిల్, అది కూడా అదే బౌల్లోకి తీసి కలుపుతున్నాను. మాకు దీంతో చిన్నప్పుడు మెమొరీ ఒకటి ఉందండి. చిన్నప్పుడు మా అమ్మ అయితే ఇట్లా పికిల్స్ కలిపిన రోజు ఆ బౌల్ ఏదైతే ఉందో ఆ బౌల్లో రైస్ వేసి కలిపి అందరికీ తినిపిస్తూ ఉండేది. సో ఆ అలవాటు మా పాపకు వచ్చింది. తను కూడా మార్నింగ్ నుండి వెయిట్ చేస్తుందండి, బ్రేక్ఫాస్ట్ చేయకుండా, ఎలాగో పికిల్స్ కలుపుతున్నావు కదా అని చెప్పి. నిజంగా బౌల్లో కలిపిన రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి, అందుకే తనకు ఇష్టము. ఈరోజు నేను రైస్ తొందరగా పెట్టడానికి రీజన్ కూడా అదే. ఇంకా పికిల్స్ అన్నీ షిఫ్ట్ చేసిన తర్వాత దాంట్లో కలపొచ్చని. కలుపుతూ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం పికిల్ తక్కువ పడింది, పికిల్ వేసి మళ్ళీ కలిపి తినిపిస్తున్నాను. ఇంకా తింటుంటే చూడండి తను చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది. తర్వాత ఇంకా మా ఆయనకి, మా కోడలికి కూడా టేస్ట్ చూపించాను, చాలా బాగుందన్నారు. ఇంకా నేను నాకు ఆ రోజు అయితే ఉపవాసం కాబట్టి నేను తినలేదండి. ఇంకా నెక్స్ట్ పికిల్, స్వీట్ పికిల్ ఉంది అని చెప్పాను కదా, అదైతే ఇంకా బౌల్లోకి తీయలేదండి, దాంట్లోనే కలిపేసాను. తక్కువ పెట్టాను కాబట్టి దాంట్లోనే మంచిగా కలిపాను అనమాట. ఇంకా ఆఫ్టర్ ఈ షిఫ్టింగ్ అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే లంచ్కి కూర్చున్నాము అందరము. లంచ్ చేస్తున్న టైంలో అదే టాపిక్ అండి. ఈసారి అయితే పికిల్స్ చాలా సూపర్గా కుదిరాయి అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. ఇదండి కంప్లీట్ వ్లాగ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.